ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రుహాన్ మహి బ్లాగ్స్. రోజు బ్లాగ్ ఏంటంటే ఎందుకంటే మాకైతే 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూపిస్తామని చూపి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఇదిగోండి, మేము ఛానల్ ఫోటో కూడా చేంజ్ చేసినాం. సిగ్నల్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోటో మహి మంచిగా పట్టుకోవే. ఛానల్ ఫోటో చూపిస్తున్నాం. ఇవన్నీ ఆగు. ఇదిగోండి, ఇవాళ చేంజ్ చేసినాం ఫోటో. ఇంకా నేను ఓన్లీ రూహి మహి బ్లాగ్స్ అని పెడితే ఓన్లీ రూహి అనే వచ్చింది. కింద ఇక్కడ ఉంటుంది చూడండి, పెద్దగా మురళీకృష్ణ అని ఉంటుంది. ఇక్కడ చిన్నగా కనిపిస్తుందా? కనబడతలే. ఇక్కడ ఫోటో కింద అక్కడ రూహి మోర్ అని ఉంది. రూహి మొర్ర నీ తలకాయలే ఏదో ఒకట్లే. కానీ ఇప్పుడైతే మేము పెట్టినది మేము చూపిస్తాం సబ్స్క్రైబర్స్ కూడా. ఇదైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇవాళ సెట్ చేసినాం. ఇదిగోండి, 2 ఇక్కడ లైక్స్ ఏమో 32 లైక్స్, 35 65 లైక్స్. షేర్ ఎంతమంది చేసినారంటే 9 మెంబర్స్ చేసినారు. కామెంట్ 1 మెంబర్ అది నేనే పెట్టుకున్నాను. కానీ ఎవరైనా చేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ కూడా చెయ్యండి. ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇవైతే వ్యూస్ అంటే 3K చూపిస్తాం చూడండి. ఇదైతే మేమైతే దీనికి ఒకటి ఏమైనా చేస్తున్నాం. ఇంకా అట్లానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్. మేమైతే మా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ చేసాం. అదైతే 2 అక్కలు ఉన్నారు, 2 చిన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె 4th, ఒక ఆమె 6th. ఇప్పుడైతే మీకు చాలా థ్యాంక్స్. ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. చూపించినాం కదా. ఇదైతే కొత్తగా పెట్టా. వీళ్ళైతే మా ఫ్రెండ్స్. వాళ్ళైతే అప్పుడు పరిచయం చేయలే. ఆ ఫొటోస్ ఏమనుకోవాలి ఫ్రెండ్స్ చెప్పిన. ఇది మా డాగ్, ఇప్పుడు లేదు. ఇదైతే 2 వీడియోస్ పెట్టినా చూడండి. వాటర్ నీళ్ళు తిప్పుకున్నాం. మహి నిండిపోయిందా? ఇప్పుడైతే మేము స్నానం చేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ బ్లాగ్ తీసాం. బై బై. ఫైనల్గా అయితే నేనైతే స్నానం అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు చేసినాను, తలారి పెట్టుకుంటా. ఇంకా మా మహి స్నానం చేస్తుంది. ఆల్రెడీ నా స్నానం చేసినాము. నేను మహి నిన్న నాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. ఎందుకంటే మా మమ్మీ హెల్త్ మా మమ్మీ కొడుకలేదంట. మనం చేసి అంటే వెళ్ళలేదు. ట్రై చేస్తాను. నాతో మా అమ్మమ్మది తలస్నానం చేసినప్పుడల్లా తల కట్టుకుంటుంది. ఇట్లా తలస్నానం మీరు అనుకుంటారు మళ్ళీ
తీసేట్లా మేమైతే స్టడీస్ బ్యాలెన్స్ చేస్తాము, వీడియోస్ కూడా చేస్తాము. టైం ఉన్నప్పుడు ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు అంతే నాకు తక్కువ వస్తాయి వీడియోలు. అందుకని రెగ్యులర్గా స్కూల్ టైంలో ఉంటుంది మా మహి కూడా చేద్దాం అనుకుంటుంది, తనకు వెళ్తలే. అయితే నేను ఈ రోజు నేర్చుకుంటున్నా. నేను వీడియోస్ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేస్తలేదు, మర్చిపోతున్నాను. అందుకని దాని నుంచి వీడియో తీసి అప్పుడే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మేము తీసుకుంది ఎక్కడ అంత ఐడియా లేక ఆన్లైన్లో పంపించలే, కొనుక్కున్నాము. మా మహి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మా మహి మా అత్త నేను బాగా ఇంకెళ్ళినప్పుడు కొనుక్కున్నాము. అప్పుడు వీడియో పెట్టాము అనుకున్నాం కానీ ఫోన్ మర్చిపోయింది. అంటే నాకు సపరేట్ ఫోన్ ఉంది, అంటే అది మా డాడీ పాత ఫోన్ అన్న సిమ్ కూడా లేదు. మా మహి వాళ్ళకి వైఫై ఉన్నాం కదా, అది కనెక్ట్ చేసినాము ఈ ఫోన్కి. మహి వస్తున్నావా? ఆగా ఒక నిమిషం. ఫైనల్గా అయితే నేను పౌడర్ రాసేసుకున్నా. మా మహి అయితే సైడ్కి ఉంది, బట్టలు వేసుకుంటుంటాను ఇంకా, అందుకని వీడియో ఆఫ్ చేసిన. బై బాయ్. మళ్ళీ మహి బట్టలు వేసుకున్నాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. అక్కడ కూర్చో. ఏమంటున్నారు ఇంకో పైన సోబట్. ఇప్పుడైతే ఫైనల్గా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఇవి మేము ఎక్కడ మహి? అయ్యో షిరిడీలో కొనుక్కున్నా. అంత పెద్దవి దీనికి అవసరం? అప్పుడు ఎక్కడికన్నా పేరెంట్ అంత పెళ్ళికి వెళ్ళినట్టుంది. నేను ఎందుకు అవన్నీ మోసే వాళ్ళకి తెలుసుకున్నాను. మోసడానికి బదులు ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకో, కలర్ వెలిసిపోతుంది. ఇంకా మహి కూడా కొనుక్కున్నా కానీ నాకు కలర్ వెలిసిపోలేదు. లేదే నాకేం తెలుసు. ఇలాగా అక్కడ పెట్టుకో. ఇదిగో ఇదేంటి కళ్ళు ముందు పెట్టుకో, బుద్ధి చాలా అనేది అదే. అక్కడ చెప్పానన్నా పోయినసారి నేను లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇయర్ బాగా పెయిన్ అయిపోయింది, వాసిపోయింది ఇయర్. ఇది కాదు, ఇది ఎందుకంటే సీల టైట్గా ఉంది. పక్కనే ఇప్పుడు ఆన్ చేసింది. నువ్వే కాదు ఆన్ చేయమన్నా. హుసేన్ అసలు నీళ్ళు ఆన్ చేయమన్నా చేసినావా అనే అప్పుడు స్టిక్కర్లు మొత్తం నువ్వు దొబ్బి పెట్టేసుకుంటా. ఫైనల్గా ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా, వేసుకుంటా అంటే వేసుకుని నాకు బట్ట బుర్ర. ఇది మొత్తం అంత మొత్తం ఇక్కడ మొత్తం చెప్పలేదు. రుహికి కొంచెం కూడా మొత్తం జుట్టే ఉంది ఇక్కడ దాకా. ఇదిగోండి నాకు జుట్టు ఉంది. చిన్నప్పుడైతే నాకు ఇక్కడ దాకా ఉండేది, ఓన్లీ ఈ బొట్టు దగ్గరనే గ్యాప్ ఉండేది. ఫోటో కూడా చూపిస్తా. మీకు దుకాణి లేదు. ఇంట్రొడక్షన్ చెప్తాను. స్టిక్కర్ పెట్టుకున్న కనిపెట్టలేదు, చిన్నది ఇది బెంజిల్ కార్డ్. మా మహి అయితే హెడ్
నేను హెడ్ బాత్ చేశాను కాబట్టి నేను కూడా చేశాను. అది నచ్చిన జుట్టు కాబట్టి మళ్ళీ చేశాను. ఇంత చిన్న బొట్లు పెట్టుకుంటే అస్సలు కనబడతలేదు దాంట్లో అయితే. మేమైతే రోజు డైలీ పెట్టుకుంటాం. కొంచెం నైట్ టైంలో కూడా వదిలేసాం పాపం బొట్లు. మా డాడీ అందుకని ఇట్లా అయిపోతాయి. నేనకన్నా దానం చేసి పెట్టేసాను. అసలు పౌడర్ రాసుకునేవానే రాసుకున్నా. నాకు పౌడర్ రాసుకుని ఇస్తుంది. ఏ తెల్లగా ఉంటావన్నా చాలా బొగ్గే వచ్చినావు కదా. అయినా ఇప్పుడు తెల్లగానే ఉన్నాను నేనన్నా. మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ కట్ చేసుకునేవాడిని. నేనేం కట్ చేసుకోలేదు. దానంతలో అదే వచ్చింది. ఓవర్ యాక్షన్. నిజంగా ఫ్రెండ్స్ అసలు కట్ చేసుకోలేదు. కట్ చేసుకుంది ఫ్రెండ్స్. నేను కట్ చేసుకుని ఎప్పుడు కదా అంటే అది మా బావ మా పెళ్లి పెళ్ళప్పుడు నాకు ఇక్కడ బబ్లీగా మంటిచ్చేసాను జుట్టుకి. పెద్ద జుట్టు అప్పుడు తీసి అట్లా కూడా ఏకం కట్ చేసేసినారు. మీ అత్త కట్టెతో కాదు చాకుతో కాదు. నేను అప్పుడు చనిపోయిన పెళ్ళప్పుడు వెళ్తా అప్పుడు బబ్లీగా మంటుకుంటున్నారు జుట్టుకి. అప్పుడు బావ ఏం చేసినా చాకుతో కోస్తున్నాడు జుట్టుని. అప్పుడు చాకుతో కోసిన కత్తిర ఎక్కడ కనిపించలేదని మా మమ్మీ వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఎంత షాంపుగా ట్రై చేసినా రాని కూడా రావట్లేదు. ఐస్ పెట్టాలి అలాంటప్పుడు. ఐస్ కూడా లేదు అక్కడ టైట్కి. అది రిటర్న్స్ అయితే మా నాన్న తర్వాత మళ్ళీ గుంటు చేయించుకున్నాను. అప్పుడు నాకు హెయిర్ కటింగ్ చేయించుకున్నానా చేయించుకోలేదు కదా. మా నాన్న కూడా చేయించుకున్నాను. అసలు హెయిర్ కటింగ్ అంటేనే ఫస్ట్ అసలు నాకు నచ్చదు. చిన్నప్పుడు మా మహికి మొత్తం బేబీ హెయిర్ కటింగ్. అప్పుడు అంటే నాకేం తెలుసు, నాకు ఇప్పటికీ గుర్తులేదు. విజయ్ ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్కి ఏమేమి గిఫ్ట్ ఇచ్చినామో నెక్స్ట్ బ్లాగ్లో సార్ ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్షిప్ డేకి. ఫ్రెండ్షిప్ డే రోజేనే. అవునే ఫ్రెండ్షిప్ డేకి వస్తుంది వీడియో అది చూసి చేయండి, బాగుంటుంది. మా ఆల్రెడీ ఒక అక్కకి ఇచ్చేసినాము. ఇంకో అక్కకి ఇవ్వలేదు. మా మహి తయారు చేసింది ఇంకొక అక్కకి. దూగోల తెంగర ఇక లూస్ ప్యాంట్ వేసుకోలేదంటే నేను ఈ కలర్ షర్ట్స్ ఏమి కాదు. నేను వీడియో తీసుకెళ్తాను. నేను చాలా తీసుకెళ్ళాలా. మా మహి తీసుకెళ్ళాలన్నది తీసుకెళ్తున్నా. ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసిన ఎండలోకి. ఎండ ఫుల్ ఉంది. ఎండలో ఏం వీడియోలో ఏమో. మా కార్ అయితే అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఎట్లా చూపించాలి అనిపిస్తుందా ఫ్రెండ్స్? అది కాదు, రెడ్ కలర్ కాదు, ఇక్కడ ఉంది. అది తర్వాత చూపిస్తానులే. గ్రే కలర్ మా కారు. మళ్ళీ ఫ్రెండ్షిప్ డేకి ఇంకొక గిఫ్ట్ వీడియో వస్తుంది, అది తప్పకుండా చూడండి. ఇంకా 1 more హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్ బాయ్.